ఇది జనం గొంతు. నేను మీ అనిల్ దేశాయ్. తెలంగాణలో గత 20 రోజులుగా మార్వాడి గో బ్యాక్ అంటూ సోషల్ మీడియా మరియు డిజిటల్ ప్లాట్ఫామ్ల వేదికగా ఉద్యమాన్ని ఉర్రూతలిగిస్తున్నారు. ఈ అంశం మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా వేలకు వేలు వ్యూస్ వస్తున్నాయి. దీని పూర్వాపరాలు, అసలు ఎవరు, ఎక్కడ మొదలైంది, దీని కారకులు ఎవరు తెలుసుకునే ముందు జనం గొంతును సబ్స్క్రైబ్ చేయండి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఎందుకంటే మీ యొక్క సబ్స్క్రైబర్ల మూలంగానే మా యొక్క జనం గొంతు ఛానల్ ప్రజల్లోకి వెళ్తుంది. అదేవిధంగా కామెంట్లు చేయడం కూడా మర్చిపోవద్దు. మీ అభిప్రాయాలను, అది మంచి అయినా చెడైనా కింద కామెంట్ల రూపంలో మాత్రం తప్పనిసరిగా తెలియజేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. గత 20 రోజులుగా సికింద్రాబాద్ మోండా మార్కెట్లో జరిగిన ఒక సంఘటన ఆధారం చేసుకొని, అంటే ఎస్కే జ్యువెలర్స్ అనే ఒక షాపు ముందు, అతని జ్యువెలరీ షాపు ముందు ఒక దళిత యొక్క సామాజిక కార్యకర్త అతను తన కారు హారన్ను ముందటున్న ట్రాఫిక్ను తొలగించుకునేందుకు గాను, పక్కకు జరగమనేందుకు గాను హారను కొట్టాడు. దాని ముందటే ఉన్న ఎస్కే జ్యువెలర్స్ అనే వ్యక్తి, హారన్ ఎందుకు కొడుతున్నావు, ఇది ట్రాఫిక్ జామ్ అయిందనే విషయం తెలుసు కదా అనే ఉద్దేశంలో మాట పెరిగి ఇద్దరు కూడా దుర్భాషలు ఆడుకున్నారు ఒకరిపై ఒకరు. ఆ దుర్భాషల్లో ఈ మార్వాడి వ్యక్తి, ఎందుకంటే అక్కడ షాప్ ఎదురుగా ఉంది, చుట్టుపక్కల కూడా ఇంకా మిగతా అతనికి సంబంధించిన ఆ షాప్లో పనిచేసే పని వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే తమ యజమానిని అవతల వ్యక్తి దాడికి ప్రయత్నించినప్పుడో లేకపోతే దుర్భాషలకు ప్రయత్నించినప్పుడో సహజంగా తనలో ఆ షాప్లో పనిచేసే వ్యక్తులు కూడా ఆ యొక్క వ్యక్తిపైకి వెళ్ళి ఇతను సింగిల్గా ఉండడం మూలంగా దాడి చేశారు. అదేవిధంగా తన సాయంలో వచ్చినప్పటికీ కూడా ఇక్కడ మార్వాడి యొక్క వ్యక్తిదే పై చేయిగా మారింది. ఇది అక్కడి వరకు వీళ్ళందరూ కలిసి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అతనిపై SC/ST కేసు నమోదు చేశారు. దానికి సంబంధించిన ఇష్యూ అసలు బయటికి రాలేదు. కానీ 2 రోజుల తర్వాత ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందో, కేసు నమోదైన తర్వాత ఈ మార్వాడి విషయం బయటికి రావడంతో గోరేటి రమేష్ అనే వ్యక్తి ఒక పాట రాశాడు. ఈ యొక్క మార్వాడీల వ్యక్తిపై పాట రాశాడు. ఈ పాటకు అనుగుణంగా వెంటనే పోలీసులు స్పందించి ఎవరు ఫిర్యాదు చేయకున్నా అతన్ని ఒక టెర్రరిస్ట్ని కదా లాక్కొని పోయినట్లుగా సంబంధిత ఏరియా పోలీస్ స్టేషన్ యొక్క SI వచ్చి అతన్ని లాక్కొని పోయాడు. ఎందుకు ఏమి తెలియకుండా అతన్ని రాత్రంతా కస్టడీలో ఉంచుకోవడం జరిగింది. ఇది మండిన ఏదైతే ఈయన కూడా బయటకు వచ్చి ఈ విషయాన్ని బహిర్గతం చేశాడో 3వ రోజు 4వ రోజులో ఇక ఇక్కడ మొదలైంది. దానికి అనుగుణంగా వెంటనే ఈ యొక్క ఎవరైతే తెలంగాణ శ్యామ్ అని చెప్పబడుతున్న వ్యక్తి, ఈ తమిళనాడు శాంసన్గా ఇప్పుడు మా తెలంగాణ ప్రజలు అతన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఆ యువకుడు దాన్ని ఖండిస్తూ రఘు సంబంధించిన మన తొలి వెలుగు ఛానల్లో మాట్లాడడం జరిగింది. దీన్ని ఇక పుంకాలుగా వైరల్ చేస్తూ తమ యొక్క సమూహం, తమ యొక్క గ్రూపు ఏదైతే ఉందో, పిడమర్తి రవి కావచ్చు, జీలకర్ర శ్రీనివాస్ కావచ్చు, ఇంకా మరికొంతమంది, వీళ్ళందరూ కూడా మార్వాడీలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ తమిళనాడు శాంసన్ ఎవరు, అసలు ఈ వ్యక్తి ఎవరు, లేకపోతే ఇక్కడ మన తెలుగు వెలుగు రఘు ఎవరు అనేది కనుక మనం చూస్తున్నట్లయితే, వీరి యొక్క కొంత మాటల అంతరార్థం కనుక మనం చూస్తున్నట్లయితే, ఇప్పుడు మీరు వీడియోలో చూడండి. ఏదైతే ఈ తెలంగాణ శ్యామ్గా చెప్పబడుతున్న తమిళనాడు శాంసన్ మాట్లాడుతున్న వీడియోలు, ఇది గతంలో CAA సందర్భంగా CAA దేనికోసం తీసుకొచ్చారు, ఎవరైతే అక్రమంగా ఎలాంటి పాస్పోర్టు వీసాలు లేకుండా అక్రమంగా భారతదేశంలోకి చొరబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను వెళ్ళగొట్టడానికి మాత్రం ఉద్దేశించిన ఒక చట్టము సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ సంబంధించిన అల్లర్లలో ఆజాదీ అనుకుంటూ
మాట్లాడుతున్న మీరు ఈ యొక్క యువకుడి మాటలు మీరు వినండి. విన్నారు కదా, ఇతను ఎవరి పక్షాన పనిచేస్తున్నట్టు. ఇప్పుడు మీరు అతని యొక్క భావజాలాన్ని, అతని యొక్క అంతర్గత యొక్క ఆలోచన పరంపరను మీరు ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈయన మరి ఎవరో బయటి దేశస్తులు వచ్చిన వాళ్ళకేమో సిఏఏ వ్యతిరేకంగా తలుపులు తెరవాలి, వాళ్ళని ఇక్కడే ఉండనియాలి, ఈ యొక్క దేశంలో పాపులేషన్ జిహాద్కు పాల్పడాలనే వ్యక్తులకు సహకరిస్తూ వాళ్ళ గుంపులో ఇతనే ముస్లిం కాదు, మరి ఇతనేమి ఇస్లామిక్ సంబంధించిన వ్యక్తి కాదు, కానీ వారితో చేరి ఈ యొక్క ఉద్యమాన్ని నడిపిస్తున్న యువకుడు. మీరు చూడండి, ఇతను పనిచేసే పార్టీ తెలంగాణకు సంబంధించిన పార్టీ కాదు, ఇతను అనుసరిస్తున్న మత ధర్మము తెలుగు ప్రజల భారతీయతకు సంబంధించిన మత ధర్మము కాదు. ఎందుకంటే ఇతని పేరు శాంసన్, పగిడిపల్లి శాంసన్ అంటే ఎవరు? క్రిస్టియన్లు పెట్టుకుంటారు. శాంసన్ అని హిందువులు ఎవరు కూడా పెట్టుకోరు. అంటే క్రిస్టియన్ ధర్మం, ఈయన అనుసరిస్తున్న ధర్మము భారతీయతది కాదు. ఈయన సిఏఏకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. సిఏఏ వ్యతిరేకంగా అంటే సిఏఏ ఎవరి కోసం ఉద్దేశించబడింది? ఈ దేశంలో ఎవరైతే అక్రమంగా పాస్పోర్ట్ వీసా లేకుండా ఎలాంటి ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఈ దేశంలో చొరబడినారో వారిని పాపులేషన్ జిహాద్ రాకుండా చూసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సిఏఏకు వ్యతిరేకంగా. అంటే సిఏఏ కోసం ఎక్కువ శాతం కొట్లాడుతున్న వ్యక్తులు ముస్లిం వర్గాలు. అంటే ముస్లిం మతం కూడా ఈ దేశానికి సంబంధించింది కాదు. ఈయన ఎవరికైతే మద్దతు ఇస్తున్నాడో ఆ మద్దతు ఇస్తున్న ధర్మము ఈ దేశంది కాదు, ఆయన అనుసరిస్తున్న ధర్మము ఈ దేశంది కాదు, ఆయన మాట్లాడుతున్న మాటలు ఈ దేశానికి సంబంధించినవి కావు. ఎవరికైతే సపోర్ట్గా ఉన్నాడో వాళ్ళు ఈ దేశపోళ్ళు కాదు. ఈ దేశానికి సంబంధం లేని, ఈ దేశమే కాదు ఈ తెలంగాణకు సంబంధం లేని, తెలంగాణ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తుల పట్ల ఈయన గారు నిబద్ధతను పాటిస్తూ వారికి సహకరిస్తూ వారి ఉద్యమానికి ముందుండి నిధులు సమకూరుస్తూ, మాటలు సమకూరుస్తూ, మానవ వనరులను సమకూరుస్తూ ఉద్యమాన్ని వారి తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్న వ్యక్తి ఈ తెలంగాణ శాంసన్. మరొక వ్యక్తి ఇప్పుడు మనం ఇందాకనే చెప్పుకున్నాం. ఈ శాంసన్ ఎవరైతే ఉన్నారో మొదటి విడతగా మన తొలి వెలుగు ఛానల్లో రావడం జరిగింది. ఈ మన తొలి వెలుగు ఛానల్ రఘుకు సంబంధించింది. ఈ రఘు కూడా గాజర్ల రమేష్ అంతిమయాత్రకు సంబంధించి ఏదైతే కగార్ యొక్క నక్సలైట్ ఏరువేత కార్యక్రమంలో అసువులు బాసిన గాజర్ల రమేష్ యొక్క సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా ఆయన హాజరై ఆయనకు సంబంధించి అక్కడ మాట్లాడాడు. నన్ను అర్బన్ నక్సలైట్ అన్నా మంచిదే అని చెప్పి ఆయన మాట్లాడాడు. వీడియో మీరు చూడండి. అందరికీ నమస్కారం. తెలంగాణ అమరవీరులకు అందరికీ నమస్కారం. ఇచ్చిన 2 నిమిషాల్లో 2 విషయాలు చెప్తాను నేను. సరే, ఈ వేదికని నేను పంచుకున్నందుకు నన్ను కూడా రేపు పొద్దున అర్బన్ నక్సలైట్ అనే ముద్ర వేస్తుండొచ్చు. చాలా సంతోషం. ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు ఇలాంటివి మనకి బిరుదులు ఇస్తూనే ఉంటారు. ఎన్ని బిరుదులు వస్తే అంత పెద్ద మాటని మనం అంత పెద్దగా జనాల్లోకి వెళ్తున్నట్టుగా భావిస్తున్నా. చాలా మంది
మాట్లాడుతూ ఉంటారు ఇంటర్వ్యూస్ లో కానీ ఇంకో దగ్గర మమ్మల్ని అర్బన్ నక్సలైట్లు అంటారు. నన్ను అర్బన్ నక్సలైట్ అన్నా మంచిదే, కానీ నేను మాత్రము ఇలాంటి సంఘ విద్రోహ శక్తులకు నేను సపోర్ట్ చేస్తాను. సంఘ విద్రోహం ఆయన మాట్లాడాడు, ఆ సంస్మరణ సభలో ఒక మాట మాట్లాడాడు. నక్సలిజం భావజాలం కలిగిన వ్యక్తులు కూడా ఎవరైనా ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్లలోకి రండి అని మాట్లాడాడు. అది అంతవరకు ఒక వందుకు చాలా సరైన మాట, ఒప్పుకోవచ్చు దాన్ని. ఎందుకంటే నక్సలైట్లు కూడా నక్సలైట్ అంటే ఒక రకంగా సమాజ వ్యతిరేకంగా పోరాటాలకు సంబంధించి అడవుల్లో తుపాకీ పట్టుకొని సమాజ హననానికి సమాజ హననానికి పాల్పడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జనజీవన స్రవంతిలో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ ఓటు అనే బ్యాలెట్ పద్ధతిలోకి వచ్చి మీ కార్యక్రమాలు చేయండి అని చెప్పి మాట్లాడారు. అది ఒకందుకు కరెక్టే, కానీ నేను అర్బన్ నక్సలైట్లు అన్నా పర్వాలేదు, నన్ను అర్బన్ నక్సలైట్ అన్నా పర్వాలేదు అంటే దాని అర్థం ఏంటి? అంటే నేను అర్బన్ నక్సలైట్నే మీరు అనుకున్నా పర్వాలేదు, నేను ఇటువంటి సంఘ వ్యతిరేకులకు నేను సపోర్ట్ చేస్తాను, ఇలాంటి వ్యక్తులను నేను పైకి తీసుకువస్తాను, బ్లోఅవుట్ చేస్తాను, ప్రచారం కల్పిస్తాను వీరికి అనడం వల్ల ఈ అంతరార్థం ఏమిటి అంటే, ఎవరైతే ఈ సంఘ విద్రోహ శక్తులు మన మధ్యనే తిరుగుతూ మనలోనే ఉండు, ఏదైతే మొన్న పహల్గామ్ దాడిలో కూడా చూసాం, యూట్యూబర్ల పేరుతో పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్ ఏజెంట్లుగా పనిచేసిన యూట్యూబర్లు, యూట్యూబ్ జర్నలిస్టులు, వాళ్ళందరూ కూడా భారతీయులే, కానీ డబ్బుల కోసము ధర్మాన్ని, దేశాన్ని తాకట్టు పెడుతున్న వ్యవస్థ వీరిది. అంటే మీరు ఏదైతే ఈ దేశం పట్ల కానీ, ధర్మం పట్ల కానీ, ఈ యొక్క మట్టి పట్ల కానీ మీకు ఏమాత్రం ప్రేమ లేకుండా మీరు శత్రువుల కోసం అస్త్రాలు సంధిస్తూ, శత్రువుల తరఫున వకాల్తా పుచ్చుకుంటూ, శత్రువుల తరఫున మాటలు మాట్లాడుతున్న వ్యక్తులు మీరు నిజంగా అర్బన్ నక్సలైట్లు, సంఘ వ్యతిరేక శక్తులు అని చెప్పి జనంగొంతు తరఫున మేము మాట్లాడుతూ ఉన్నాం.